ఫిబ్రవరి 22 చలో మంగళగిరి చేనేత గర్జన జయప్రదం చేయండి. ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరి నందు రాష్ట్ర వ్యాప్త చేనేత కార్మిక సంఘాలు, సహకార సంఘాలు ఆధ్వర్యంలో జరగబోయే చేనేత గర్జన మహాసభను జయప్రదం చేయుట కొరకు ఈరోజు పొదలకూరు గ్రామంలోని వీవర్స్ కాలనీ, రమణారెడ్డి కాలనీ నందు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం, చొప్పా వెంకటేశ్వర్లు, పముజుల శంకరయ్య పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేనేతలకు న్యాయమైన డిమాండ్ల సాధనకై మేము చేపట్టిన ఈ చేనేత గర్జన కార్యక్రమంకు కరపత్రం రూపంలో ప్రతి చేనేత కార్మికుల కుటుంబాల వద్దకు తీసుకెళ్లి మహాసభను జయప్రదం చేయమని కోరడం జరుగుతుందని తెలియజేశారు. చేనేత కార్మికులకు గత ప్రభుత్వం ఇస్తున్న నేతన్న నేస్తం పథకం 24,000 రూపాయలను ఈ ప్రభుత్వం 25,000కు పెంచి ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని, నేతన్న నేస్తం పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రతి చేనేత కార్మికునికి 50 ఏళ్లకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు కార్యాచరణ జరగలేదని తెలియజేశారు. చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిలపనూలు, జరీపట్టు, రంగులు, రసాయనాలు మరియు చేనేత వస్త్రాలపైన జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం కార్మికులు చప్పరం పెంచలబాబు, చప్పరం పెంచలయ్య, చప్పరం గిరిజమ్మ, ములుముడి సుబ్బారాయుడు, పర్వతమ్మ, బత్తూరు ప్రసాదు, బత్తూరు కృష్ణమ్మ, భారతి, పూజారమ్మ, రమాదేవి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 22వ తేదీ చేనేత గర్జనకు ప్రతి ఒక్క చేనేత కార్మికులు కులాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ మంగళగిరికి వెళ్ళి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధించుకున్నట్టుకై మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా మంగళగిరిలో 22వ తేదీ గర్జనకు వేలాది మందిలు వచ్చి ఎలక్షన్లో సమయంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్యులు 25,000 నేతన్నలకి ఇస్తానని చెప్పి ఉన్నాడు. అది వెంటనే ఇవ్వాలని చెప్పి ఒక డిమాండు. రెండవది ఏంటంటే జిఎస్టీని రద్దు చేయాలని చెప్పి అది రెండో డిమాండు. ఇక మూడవది వచ్చి 200 యూనిట్లకి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పన్నాడు. అదొక డిమాండు. ఇంకా కొన్ని సాధారణమైన డిమాండ్లు ఉన్నాయి. ఇవన్నిటికీ సాధించుకోవాలంటే మనము మంగళగిరికి వెళ్ళి మన జన సమూహాన్ని, మన ఐక్యతను చూపించినట్లయితే ప్రభుత్వం దిగి వస్తుంది. ఇప్పుడు చేనేత అనే నినాదాలు చేయడానికి కూడా కారణం ఏంటంటే, మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో చేనేతలకి ప్రత్యేకమైనటువంటి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా జిఎస్టీ సెంట్రల్ ఎత్తకపోయినా కానీ స్టేటు మనమైన సొంత నిధులతో అయినా సరే జిఎస్టీని తీసేసి వీళ్ళకి సహారాలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా ఈరోజు 16 సంఘాలు కలిసి ఈ చేనేత గర్జన మంగళగిరిలో 22వ తారీఖు ఆయన మంగళగిరి పానకాల నరసింహస్వామి యొక్క ముఖద్వారం కాడించి ఎన్ఆర్ఐ ఫంక్షన్ హాల్ కాడికి మన అందరూ కూడా నడుచుకుంటూ వచ్చి ర్యాలీలో నినాదాలు చేసుకుంటూ మన యొక్క న్యాయమైన కోరికలు గవర్నమెంట్కి తెలిసేటట్టు మనం చేసుకోగలిగితే గవర్నమెంట్ కూడా మనకి మన బలాన్ని, మన బలగాన్ని చూసి వాళ్ళు కూడా మనకి ఇస్తానన్నట్టు ఇవ్వగలిగితే చాలా సంతోషం. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, చితికిపోయినటువంటి కుటుంబాలు, చేనేత కుటుంబాలు ఈరోజు ఆదరణ లేనటువంటి ఏదన్నా కులం ఉందంటే చేనేత కులం. అది ఆ కులాన్ని పెద్ద మనసు చేసుకొని గవర్నమెంట్ ముందు చూపుతో వీళ్ళందరికీ కూడా సహారాలు అందించి వాళ్ళు చితికిపోయే బతుకులు కాకుండా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై చేనేత, జై చేనేత.